బిగ్ బాస్ 8 చూస్తున్నారండి? నేనైతే చూస్తున్నానండి. సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు ప్రతి షో చూసాను. కానీ ఈ సీజన్ 7 వరకు అసలు ఎపిసోడ్స్ అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూసేదాన్నండి. సీజన్ 8కి వచ్చేసరికి అంతా రొడ్డు కంటెస్టెంట్స్ అండి. అసలు అయితే నాకైతే నచ్చలేదండి. సీరియల్లోని చూసి ఇంట్లోని బిగ్ బాస్ లోని కూడా చూడాలంటే కొంచెం బోర్ కొడుతుంది. అదే వేరే వాళ్ళని తీసుకొస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండనండి. నాకైతే నచ్చలేదండి ఈ సీజన్. అందులోని వాళ్ళ ఓవర్ యాక్టింగ్ చూస్తే నాకు అస్సలు నచ్చలేదండి. అశ్విన్ చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీం గెలిస్తే ఏమో ఓ పిచ్చి కుక్క కరిచినట్టు ఓ అరిచేస్తుందండి. వేరే టీం గెలిస్తే ఏమో అసలు ఆ మొహం లెగట్లేదు. మీరు చూసారో లేదో ఒక 2-3 టాస్కుల్లోని వాళ్ళు విన్ అవ్వగానే ఓ కేకలు కేకలు వేసేసింది. వేరే టీంని ఈజీగా తొక్కు పడేద్దామని చూస్తుందండి. తనతో ఎవరున్నా కొంచెం డేంజర్ గానే ఉంటది. ఇంకా నైట్ బిగ్ బాస్ విషయానికి వస్తే ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ఏమో ఎవరికి క్యాష్ వీక్ కి ఇంత అనే అమౌంట్ పెట్టారు కదండి, 3 lakhs అని. 3 lakhs కి ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారో వాళ్ళ అకౌంట్ లో కలిసిపోయండి. ఎక్కువ విన్ అయ్యిందంటే నిఖిల్ టీం అండి. నిఖిల్ కి మణికంఠకి 5,45,000 ఎంతో వచ్చిందండి ఫర్ వీక్ కి. మిగతా వాళ్ళందరికీ కొంచెం తక్కువగానే వచ్చింది. ఎందుకంటే 3 గేమ్లు వాళ్ళే విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి బాగా వచ్చింది. ఇక నుండి ఈ నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే, ఒక టాస్క్ పెట్టారండి మొత్తానికి కలిపి. అది 1,50,000 అంటండి అమౌంట్. 1,50,000 లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మళ్ళా వీకెండ్ లో కలిసిపోద్దని చెప్పారండి పేమెంట్ లో. అందుకు వాళ్ళు బిగ్ బాస్ ఏం చెప్పారంటే, ఒక్కొక్క టీం నుంచి ఒక ఇద్దరేసి చెప్పారండి. కానీ వే అదే క్యాప్టెన్ కింద ఎవరిని పెట్టుకోవాలని వాళ్ళే డిసైడ్ చేసుకోమన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రేరణని సెలెక్ట్ చేశారండి. ఈ గేమ్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, వాళ్ళు కాళ్ళకి ఉన్న సాక్స్ ని చాలా ఈజీగా కాపాడుకునేవారు. ఆ సాక్స్ ఎవరైతే ఊడిపోతుందో వాళ్ళు గేమ్ నుండి అవుట్ అయిపోయినట్టు. ఫస్ట్ రౌండ్ కి వచ్చేసరికి పృథ్వీ అవుట్ అయిపోయిందండి, మణికంఠ అవుట్ అయిపోయాడు, విష్ణుప్రియ కూడా అవుట్ అయిపోయింది. కానీ వాళ్ళ మధ్య కొంచెం కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందండి. ఎందుకంటే ప్రేరణ ఒక కాస్ట్ చూస్తుంది, ఒక కాస్ట్ చూడట్లేదు. అందులో యశ్వి వాళ్ళు పెద్ద పెద్దగా అరిచేసి ప్రేరణని మొత్తానికి కన్ఫ్యూజ్ చేసి పాడేశాడు. అలా 2 సార్లు గేమ్ అవుట్ ఇచ్చింది, అవుట్ లేదని చెప్పిందండి. నాకైతే ప్రేరణ యశ్వి వల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. యశ్వి అయితే ఏం మాట్లాడుతుందో కూడా తనకే తెలియట్లేదు. ఓ నోరేసుకొని పడిపోతుంది తప్ప. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి పృథ్వీ అండ్ నిఖిల్ అభయ్ ఉన్నారండి. లాస్ట్ కి వాళ్ళిద్దరికి టైఅప్ అయింది. కానీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే, వాళ్ళిద్దరికి టైఅప్ వల్ల వాళ్ళిద్దరికి సగం సగం అమౌంట్ ఇచ్చేసారు. ఇక అక్కడతో ఆ రౌండ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఒకరికొకరు ఫుడ్ పెట్టుకున్నారండి. కొంతసేపు కొన్ని ఆర్గ్యూస్ జరుగుతానే ఉన్నాయి ఇంట్లో. అసలు అయితే రొడ్డగా ఉంది ఈసారి బిగ్ బాస్. అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఒక గేమ్స్ అయిపోయినాయండి. ఇంక ఇక్కడ నుండి గేమ్స్ ఆఫ్ చేశారు. బిగ్ బాస్ కొంచెం ఫన్నీగా ఉండాలని ఏదో బాటిల్ పెట్టి రౌండ్ గా కూర్చోమని, ఆ బాటిల్ ఎవరికైతే తిరుగుతుందో వాళ్ళకి టాస్క్ పెట్టారు. టాస్క్ అంటే వాళ్ళు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు తిప్పిన వాళ్ళకి వచ్చిన టాస్క్ ఏమో ఎదుట వాళ్ళు ఎవరికైనా చెప్పి చెయ్యాలండి. అయితే ఫస్ట్ తిప్పగానే యశ్వికి వచ్చిందండి. యశ్వికి నువ్వు హౌస్ లో ట్రూత్ ఆర్ డేర్ అడిగితే డేర్ చేస్తానన్నది. యశ్వికి ఏమో డేర్ అడిగితే నువ్వు హౌస్ లో చేసిన అతిపెద్ద దొంగతనం అడిగితే చికెన్ అనే చెప్పిందండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ తో పాటు చాలా దొంగతనాలే చేసింది. తను ఎక్కువ చెప్పిందే అబద్ధాలు కాబట్టి అండి, కొంతసేపు ఆలోచించుకొని చికెన్ దొంగతనం చేసిందని చెప్పింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ బాటిల్ తిప్పినప్పుడు నైనికాకి వచ్చింది. నైనికాని అడిగితే ట్రూత్ ఆర్ డేర్ అని అడిగితే ట్రూత్ అని చెప్పిందండి. అప్పుడు ఎవరినైనా ఒక బాయ్ ని సెలెక్ట్ చేసుకొని
స్విమ్మింగ్ పూల్ లో తోసేయాలని చెప్పాడు శేఖర్ భాషనే సెలెక్ట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ లో తోసింది. తనతో పాటు నైనికాని కూడా తోసేసిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చిందేమో విష్ణుప్రియకి వచ్చిందండి 2/3 ఇయర్. నిఖిల్కి ఇచ్చింది అమ్మాయి గెటప్ వేసుకొని నడుము కనిపించేలా చీర కట్టుకొని డాన్స్ చేయమని. అది కొంతసేపు ఒక 5 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు, నార్మల్ గా డాన్స్ వేసారండి అంతే. ఇంకా నెక్స్ట్ ఏమో మరలా బాటిల్ తిప్పినప్పుడేమో ఎవరికి శేఖర్ మాష ఇచ్చారండి. అమ్మ తెరేం పేరు ఒకసారి ఆగండి. నెక్స్ట్ ఏమో సోనియాకి వచ్చిందండి. సోనియా ఆకులకేమో ఆడపులి అని డైలాగ్ అస్తమాట చెప్తారు కదండి, ఆడపులిలా రెడీ అవ్వమని. అంటే పులిలా ఇక్కడ జారులు వేసుకొని రమ్మని చెప్పారండి. అలా కొంచెం కొంచెం మేకప్ వేసుకొని వచ్చింది. తర్వాత ఆదిత్య అన్నకేమో లిప్స్టిక్ పెట్టుకోమని వచ్చింది. అంతేనండి, నిన్నంతా ఎంటర్టైన్మెంట్ ఇదే కానీ ఇంకా షో ఏమి జరగలేదు. ఈ రోజు ప్రోమో రిలీజ్ అయిందండి. ప్రోమో ఏంటి అంటే నాగ్ సార్ వచ్చి అందరినీ దెబ్బలాడతారు. ఎందుకు అంటే నిన్న ఎపిసోడ్ లో మొత్తం ఎవరి ఫుడ్ వాళ్ళకి ఇచ్చారు కదండి, ఆ ఫుడ్ కోసం కూడా కొంచెం దెబ్బలాడతాడు. మనకంటాని నిఖిల్ని బిగ్ బాస్ ఇచ్చిన ఆర్డర్ మినహాయించి మిగతా ఫుడ్ అంతా తినేశారు కదండి, అంటే దోశలు వేసుకొని తినేశారు కదా, అందుకని చెప్పి వాళ్ళని దెబ్బలాడతాడు. కొన్ని లైవ్ లో చూపిస్తున్నారు కానివ్వండి, డైరెక్ట్ గా టీవీలో ఏవి చేయట్లేదు. కొన్ని ఏమో లైవ్ లో అయితే ప్రతిదీ చూపిస్తున్నారు. లైవ్ కాకుండా టీవీలో అయితే కొన్ని గొడవలు ఆర్గ్యుమెంట్స్ తీసేసి కొన్ని మాత్రమే వేస్తున్నారు. వచ్చిందండి బిగ్ బాస్ 8 ఈ రోజు ఎపిసోడ్. అదేంటి అంటే కంటెస్టెంట్స్ యొక్క ఎమోషనల్ గురించి, అంటే వాళ్ళకి ఇష్టమైనవి పంపించాడండి బిగ్ బాస్. అది ఇద్దరిని నించోబెట్టి వాళ్ళకి నచ్చింది వచ్చింది. అంటే ఇంట్లో హౌస్ లో ఉన్న వాళ్ళు ఆ బజర్ తీసుకొచ్చి వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వాలి. అది ఒక పిన్ని లాంటిది ఇచ్చారండి. ఫస్ట్ ఏమో సారీ అత్తమాట రమ్య వచ్చేస్తుంది. సోనియాకిని శేఖర్ భాషకి వచ్చిందండి ఫస్ట్. అయితే సోనియా తీసుకోలేదు, శేఖర్ భాష తీసుకుంది. కానీ కాంటెస్టెంట్స్ అందరూ కలిపి సోనియాకే ఇచ్చారండి ఆ పిల్లో అండ్ పప్పీ ఫోటో ఒకటి వచ్చిందండి. పప్పీ ఫోటోకి క్యాన్సిల్ చేసేసి పిల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ మణికంఠకి సరే చూపిస్తాను అండి, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఈ ప్రోమో. నెక్స్ట్ ఏమో మణికంఠకి ఆదిత్యకి ఇచ్చారు. ఇద్దరిదిని ఫాదర్స్ ఫొటోసే ఇచ్చారండి. ఫాదర్స్ ఫొటోస్ ఇవ్వడం వల్ల ఆదిత్య అన్నయ్య చాలా ఎమోషనల్ అయ్యాడు. అందుకనే అందరూ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య అన్నయ్యకే ఇచ్చారు. ప్రేరణ అన్నది హౌస్ లో అంటే ఎమోషనల్ అవుతున్నారని చెప్పి ప్రేరణ కూడా చెప్పి ఇచ్చారండి. నెక్స్ట్ ఏమో పృథ్వీ అన్నయ్యకి నబీల్ గారికి వచ్చిందండి. కానీ అందరూ పృథ్వీకి ఇవ్వలేదు, నబీల్ గారికి ఇచ్చారు ఫోటో. ఇంకా నెక్స్ట్ ఏమో వాళ్ళ ముగ్గురు ప్రోమోలు మాత్రమే చూపించారండి. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ లోని రేపటి ఎపిసోడ్ కోసం చెప్పుకోవచ్చు. ఈ రోజు నైట్ తో మాత్రం స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంకా ఓటింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఈ నైట్ తోని. ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎవరైతే ఎలిమినేట్ అవ్వకూడదో కామెంట్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి నాకు తెలుసు, ఎందుకంటే నాకు కొంచెం కెమెరా ఫీల్ ఉందండి. నేను ఇంకా ముందు బాగా చెప్తానని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి.